వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ జర్నలిస్ట్ శ్రావ్య. ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులందరికీ గుడ్ ఈవినింగ్. చాలా ఉత్కంఠగా ఉండింది ఎలక్షన్ మొత్తం కూడా. ఈరోజు ముఖ్యంగా మాట్లాడుకోవాలి అంటే ఎగ్జిట్ పోల్స్ ఒక్కొక్కటిగా బయట పెడతా ఉన్నారు. ఇందాక సరిగ్గా 6 గంటల సమయానికి పోలింగ్ సమయం ముగిసిపోయింది. 6:30 నుండి ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా బయటికి రావడం జరిగినాయి. ఒక పక్క బీఆర్ఎస్ క్యాండిడేట్ మాగంటి సునీత గారు చాలా ఫైర్ అవుతున్నారు. అసలు ఎప్పుడు కూడా సునీత గారిని అలా చూడలేదు. బట్ ఈ ఫైర్ ఏదో ముందే ఉంటే ఇంకొన్ని ఓట్లు వచ్చేవి కదా అని చెప్పి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. లాఠీ చార్జీలు జరుగుతూ ఉన్నాయి బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మీద. సో రోడ్డు మీద బీఆర్ఎస్ క్యాండిడేట్ మాగంటి సునీత గారు బైఠాయించడం జరిగింది. సో కౌశిక్ రెడ్డి కూడా గొడవ పడుతూ ఉన్నారు. సో అక్కడంతా కూడా ఇష్యూ నడుస్తూ ఉంది. సో ఓకే టీవీ ఎక్స్క్లూజివ్గా ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయో మరొక్కసారి ఈ వీడియోలో మనం ఈరోజు చూద్దాము. సో ముందుగా మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ ఉన్నారు. సార్ నమస్తే అండి, ఎలా ఉన్నారు? యా చాలా బాగున్నాను. సో మొత్తానికైతే చాలా నాకు కూడా ఉత్కంఠగా నేను ఎదురు చూస్తూ ఉన్నాను. అఫ్ కోర్స్ ఇంకో 2 రోజులైతే మనకి రిజల్ట్ బయటకు వస్తుంది. పబ్లిక్ మూడ్ ఎవరి వైపు ఉందనేది కూడా మనకి క్లియర్గా తెలుస్తూ ఉంది. అయితే ముఖ్యంగా సార్ ఇందాక కూడా మనం మాట్లాడుకున్నట్టు ఎగ్జిట్ పోల్స్ ఎవరి వైపు ఉన్నాయి అండ్ ఇవాళ పొద్దున్న నుంచి కూడా చాలా భయంకరంగా రిగ్గింగ్ జరిగిందని చెప్పి మనం మార్నింగ్ నుంచి న్యూస్లో మన గ్రౌండ్ రిపోర్ట్ కూడా ఎక్కువ కొట్లాటలు, పంచాయతీలు, పోలీసుల అరెస్టులు, కేసులు, లాఠీ చార్జీలు మార్నింగ్ నుంచి కూడా ఇదే అవుతుంది. బట్ ఇంకా పబ్లిక్ సైలెంట్ ఓటింగ్ కొంతమంది చేస్తూ ఉన్నారు. సో ఏ రకంగా చూడొచ్చు అండ్ కొన్ని సర్వే రిపోర్ట్స్ ఎగ్జిట్ పోల్స్ కూడా బయటకు వచ్చాయి కాబట్టి సో చెప్పండి మీరే. ఇందాక మనకు వచ్చినప్పుడు చాణక్య సర్వే వచ్చేసి అది 3 to 8% ఐఎన్సీకి కాంగ్రెస్కి ఎడ్జ్ ఇచ్చిందని చెప్పేసి చూస్తున్నాం మనము. ఇంకోటి వచ్చేసి కొన్ని సర్వేస్ కూడా 5 to 10% అని కొన్ని అంటున్నాయి యాక్చువల్గా. అంటే సో ముందుగా ఒకసారి చాణక్య చూద్దాము మీరు చెప్పిన తర్వాత. అంటే దీన్ని బట్టి చూస్తుంటే ఎక్కడొచ్చినా కానీ దాదాపు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ ఉన్న ఇప్పుడున్న ప్రస్తుత సర్వేలు కూడా ఎంతో కొంత 3 to 8% కానీ 3 to 10% వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే అంతకు మించి రానట్టు కనిపిస్తుంది. ఎందుకంటే నెక్ టు నెక్ ఫైట్ జరిగినట్టు కనిపిస్తుంది సర్వేస్లో చూస్తుంటే. కాబట్టి ఎవరు గెలిచినా కానీ తక్కువ మెజార్టీతోనే గెలిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మీరు ఇందాకనే అన్నారు మీరు మాగంటి సునీత గారు పాపం ప్రయత్నము గత 4-5 రోజుల నుంచి తర్వాత ముందే చేస్తుంటే ఇంకొంచెం బీఆర్ఎస్కి ఎడ్జ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు తను మాట్లాడలేదేమో అని చెప్పి వాళ్ళే ఫిక్స్ అయిపోయి తనని మాట్లాడలేదేమో అనిపిస్తుంది ఇప్పుడు. ఇదంతా కూడా చూస్తాం పొద్దు నుంచి తను ఒక్కతే చాలా తిరుగుతూ ఉంది. చాలా గట్టి బ్రహ్మాండమైన వాయిస్ ఇస్తా ఉంది, గట్టిగా మాట్లాడుతుంది. సింగిల్ గా స్ట్రీట్ ఫైట్ చేస్తుంది పొద్దు నుంచి. నేను కూడా షాక్ అయిపోయాను. ఇదివరకు కూడా అసలు ఆమె మాట్లాడిన దాఖలా లేవు, తక్కువ మాట్లాడింది. ఎంతసేపు ఉన్న వాళ్ళు మాట్లాడినారు, కేటీఆర్ వాళ్ళు మాట్లాడినారు. ఇప్పుడు మాత్రం మాగంటి సునీత గారు పొద్దు నుంచి మాట్లాడుతున్నారు. ఆమె వాయిస్ కూడా బాగానే ఉన్నది. బట్ మాట్లాడమే మైనస్ అని ప్రచారం కూడా జరిగింది, మాట్లాడట్లేదని. అది అయ్యిండొచ్చేమో. బట్ చూడాలి మరి. ఎంతైనా సరే కొంచెం తక్కువ మెజారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. నెక్ టు నెక్ ఫైట్ వచ్చే అవకాశం ఉంది. ఇంకొక యాంగిల్ కూడా ఉంది ఏంటంటే ఇటు బీఆర్ఎస్ బీజేపీ ఏమైనా ఓట్స్ కూడా ఏమైనా ఇక్కడ షిఫ్ట్ అయి ఉంటే ఎంతో కొంత కూడా మళ్ళీ బీఆర్ఎస్ వచ్చే అవకాశం ఉంది. మరి చూడాలి మరి ఎట్లుంటుందో. ఎగ్జాక్ట్ పోల్స్ ఎగ్జాక్ట్ రిజల్ట్ మనకు 14th రోజు వస్తుంది కాబట్టి చూడాలి మరి ప్రజలు ఏ విధంగా నిర్ణయించారు. ముఖ్యంగా ఇక్కడ యువత కూడా ఉంది కదా, యువత కూడా ఏం ఆలోచించింది. ఆ డిస్సాటిస్ఫాక్షన్, కాంగ్రెస్ డిస్సాటిస్ఫాక్షన్ ఆలోచించిందా, లేకుంటే అధికారంలో ఉంది కదా అధికార పార్టీకి మళ్ళీ ఓటు వేస్తే అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుంది. నవీన్ యాదవ్ కొంచెం యూత్ కదా, ఆ యూత్ కూడా కాబట్టి ఎంతో కొంత గెలిస్తే బాగుంటారు ఉద్దేశంతో కూడా ఉందా చూడాలి మరి. దట్టు మనం అన్ని చూస్తుంటాము. బై ఎలక్షన్లు అంటే ఎంతో కొంత రూలింగ్ పార్టీకి ఎడ్జ్ వచ్చే అవకాశం ఉంటుందని నా అభిప్రాయం. ఒకసారి ముందుగా చాణక్య చూద్దాం సార్. సో జూబ్లీ హిల్స్ చాణక్య స్ట్రాటజీస్ అండ్ చాణక్య ఎగ్జిట్ పోల్ చూద్దాం మనము. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ ఎగ్జిట్ పోల్ చూసినట్టయితే చాలా కలర్ఫుల్గా ఉంది చూడ్డానికి కూడా. బట్ చూద్దాం ఇక్కడ ఇండియన్ కాంగ్రెస్ 46% ఫస్ట్ ప్లేస్లో ఉంది అండ్ బీఆర్ఎస్ 43% ఉంది. బీజేపీ మరీ ఘోరంగా 6% ఇచ్చారు. అదర్స్ అంటే 5%. అంటే ఇక్కడ అదర్స్ అంటే ఇండిపెండెన్స్కి బీజేపీకి పెద్ద ఫరక్ పడదు, అంటే పెద్ద తేడా లేదు మనం చూసినట్టయితే. బట్ ఇక్కడ గట్టి ఫైట్, గట్టి టక్ ఓఫర్ ఉందంటే ఇక్కడ కూడా మళ్ళీ ఎగ్జిట్ పోల్స్ కన్ఫ్యూజన్గానే ఉన్నాయి. జస్ట్ ఒక 3% ఆఫ్ ఎడ్జ్తోనే ఇక్కడ చాణక్య ఎగ్జిట్ పోల్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. సో 46 అధికార పార్టీ, 43 బీఆర్ఎస్ అనే ఎగ్జిట్ పోల్ చూపిస్తూ ఉంది. అండ్ ఇది కూడా మేము అనుకోవడం ఏంటంటే సార్ రిగ్గింగ్ జరగడము, సో కన్ఫ్యూజ్ అవ్వడం పబ్లిక్ కూడా, సో బెదిరించడాలు, సో ఇవన్నీ కూడా రిఫ్లెక్ట్ అయి ఉంటాయంటారా? ఇది కూడా కలిసి వచ్చిందంటారా రిగ్గింగ్ కాంగ్రెస్కి? అయ్యే అవకాశం ఉంటుంది. రెగ్గింగ్ అవుతున్నారు, చాలా మంది వీడియోస్ చూస్తున్నాము. ఇందాక మీరు కూడా చూపించినారు వీడియోస్ వచ్చి దాని ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంటుంది. కానీ నా అభిప్రాయం ఏంటంటే డెఫినెట్గా ప్రజలు ఒక మైండ్లో ఫిక్స్ అయితే
డెఫినెట్గా ఓడించాలంటే ఓడిస్తారు, గెలిపించాలంటే గెలిపిస్తారు. అటువంటి విజ్ఞతతోని ప్రజలు ఉన్నారు. చూడాలి మరి ఏమవుతుందో, దాని ఇంపాక్ట్ రిగ్గింగ్ కూడా ఎంతో కొంత ఇంపాక్ట్ డెఫినెట్గా ఉంటుంది. చూస్తున్నాం లాఠీ చార్జ్ చేయించడం కానీ, చాలామంది అదర్ ఎమ్మెల్యేస్ కూడా కాన్స్టిట్యున్సీలో తిరగడం కానీ, చాలా ఇబ్బందికరమైన పరిస్థితి నెలకొందని చెప్పేసి, చాలా తీవ్రతరంగా ఉత్కంఠగా ఉందని చెప్పేసి చూస్తున్నాము. కొంచెం లా అండ్ ఆర్డర్ కూడా డిస్టర్బ్ అవుతుందని చెప్పేసి చూస్తున్నాం. వస్తుంటే కూడా తెలుస్తూ ఉన్నది ఆ వాతావరణం. చూడాలి మరి ప్రజలు ఏం నిర్ణయం తీసుకుంటారో, మరి చూద్దాం ఎంతవరకు ఎట్లా ఓటేసారో చూద్దాం. ఇప్పటి కూడా ఇంకా ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతున్నట్టు. ఎస్, ఒకసారి పూర్తి వివరాల్లోకి వెళ్దాం సార్. డివిజన్ వైజ్ ఓట్ షేర్ చూద్దాము. సో డివిజనల్గా మనం చూసినట్టయితే షేక్పేట్లో, అంటే ఇది మనం తర్వాత పర్సంటేజ్ తీసుకుంటే కనుక షేక్పేట్ డివిజన్ వైజ్ మనం చూద్దాము. షేక్పేట్లో చూసినట్టయితే ఇండియన్ కాంగ్రెస్ 39%, బీఆర్ఎస్ 48%, బీజేపీ 9%, అదర్స్ 4%. అంటే ఇక్కడ షేక్పేట్లో బీఆర్ఎస్ అత్యధిక ఓటింగ్ అయింది. సో కాంగ్రెస్ కేవలం 39% అయింది. ఇంకా బీజేపీ అదర్స్ వచ్చేసి సుమారుగా ఒక 12%, రెండు కలిపితే ఉంది. అలాగే రెహమత్ నగర్ విషయానికి వస్తే కనుక కాంగ్రెస్ వచ్చేసి 50% ఎగ్జిట్ పోల్ ఇవ్వడం జరిగింది. బీఆర్ఎస్ వచ్చేసి 36% జరిగింది. బీజేపీ వచ్చేసి 7%, అదర్స్ వచ్చేసి 8%. సో ఇక్కడ రెహమత్ నగర్లో జనరల్గా ఇక్కడే యాక్చువల్గా మనం చూసినట్టయితే మొన్న జరిగినటువంటి సర్వేలో బీఆర్ఎస్ ఇక్కడ ఎక్కువ చూపించారు ఈ డివిజన్లో. అంటే రెహమత్ నగర్లో బీఆర్ఎస్కి ఎక్కువ ఓట్స్ వస్తాయని. కానీ ఇక్కడ చూస్తే సీన్ రివర్స్ అయింది. రెహమత్ నగర్లో తక్కువ వచ్చింది, కాంగ్రెస్కి ఎక్కువ వచ్చింది. సో అదొకటి. నెక్స్ట్ వెంగళరావు నగర్ చూసినట్టయితే ఈరోజు వెంగళరావు నగర్లోనే రిగ్గింగ్ జరిగిందని చెప్పి గొడవలైనాయి. ఫస్ట్ అక్కడనే స్టార్ట్ అయింది యాక్చువల్గా. సో వెంగళరావు నగర్ విషయానికి వస్తే ఇండియన్ కాంగ్రెస్ వచ్చేసి 49% అయితే బీఆర్ఎస్ వచ్చేసి 45%, బీజేపీ 4%, అదర్స్ 3%. ఓకే, ఎక్కడ చూసినా ఎగ్జిట్ పోల్లో బీజేపీ సింగిల్ లైన్లోనే ఉంది. అట్లీస్ట్ 10% కూడా దాటలేదు. ఫైట్ బిట్వీన్ ఐఎన్సీ అండ్ బీఆర్ఎస్ ఉంది. అంతే. సో ఇంకోటి ఏంటంటే బోరబండ విషయానికి వస్తే ఇండియన్ కాంగ్రెస్ 39% అండ్ బీఆర్ఎస్ 53%. నాకు తెలిసి ఈ బోరబండలోనే అనుకుంటా ఈ ఒక మైనారిటీ నేత, బీఆర్ఎస్ నేత ఆత్మహత్య చేసుకొని చనిపోవడము. సో ఇక్కడ ఎక్స్పెక్టేషన్స్ అనుకూలంగానే ఇక్కడ బీఆర్ఎస్ పై స్థాయిలో ఉంటుంది అనుకున్నాము. బట్ ఇక్కడ 53% పై స్థాయిలో ఉంది అండ్ 39% ఇండియన్ కాంగ్రెస్ ఓటింగ్ అనేది నమోదైందని చెప్తున్నారు. సో ఎర్రగడ్డ విషయానికి వస్తే ఎర్రగడ్డలో కూడా ఇండియన్ కాంగ్రెస్ 51%, బీఆర్ఎస్ 43%. ఇక్కడ కూడా బీఆర్ఎస్ ఎక్కువ గ్రాఫ్ చూపించింది. బట్ తెలియదు మరి ఏమైంది అనేది. సో యూసఫ్ కూడా విషయానికి వస్తే ఇండియన్ కాంగ్రెస్ 50% అండ్ అలాగే బీఆర్ఎస్ 40%. అలాగే సోమాజిగూడ విషయానికి వస్తే 9% బీజేపీలో ఉంది. దానికి షేక్పేట్లో ఉంది. అది నాకు తెలిసి బండి సంజయ్ కుమార్ గారు అక్కడ బాగా ప్రచారం చేసినట్టున్నారు. మేబీ దాని ఇంపాక్ట్ ఎంతో కొంత ఉంటుంది అక్కడ, అది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీరు అన్నారు 39% ఇక్కడ కాంగ్రెస్ ఉన్నట్టున్నది. ఇక్కడ బోరబండ 39% ప్లస్ షేక్పేట్ 39%. మిగతా దాంట్లో అన్నిట్లలో కూడా కాంగ్రెస్ ఎడ్జ్ ఉంది. ఎస్, ఈ రెండు తప్పించి మిగతా దాంట్లో కాంగ్రెస్ ఎడ్జ్ ఉంది. ఇక్కడ బీఆర్ఎస్ చూసుకుంటే దాదాపు బోరబండలో 53%, ఇది హైయెస్ట్ ఉన్నట్టుంది 53%. మిగతా చోట్ల కూడా దాదాపు కొంచెం 40% అలా ఉన్నట్టు కనిపిస్తున్నది. చూడాలి మరి అదర్స్ కూడా ఇక్కడ నిరుద్యోగులకు సంబంధించింది కానీ బాగానే వచ్చింది. అంటే వాళ్ళు సక్సెస్ అయినట్టు, వాళ్ళు ఎంతో కొంత సక్సెస్ అయినట్టు గవర్నమెంట్ కి ఒక బాణం ఎక్కుపెట్టేలాగా మేము గెలవకపోవచ్చు కానీ ఓట్లు చీలుస్తామన్నారు. వాళ్ళు చెప్పినట్టే చీల్చారు. అంటే ఒకరిద్దరు నిరుద్యోగుల నుంచి ఉంటేనే ఇలా ఉంటే, రేపటి రోజున మున్సిపల్ ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు, యావత్ నిరుద్యోగులందరూ ఏకమై నించుంటే దాన్ని కాంగ్రెస్ పార్టీ అయితే, అధికార పార్టీ తట్టుకోలేదు బహుశా. ఇప్పటికి కూడా ఈ యొక్క రిజల్ట్ చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ కూడా, ప్రభుత్వం కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, ఈ యొక్క గెలుపు అనేది అంత విక్టోరియస్ గెలుపు అయితే కాదు. ఏదో మేము గెలిచినామని చెప్పేసి ఆనంద బాష్పాలు కావాల్సిన కూడా అవసరం లేదు. ఎందుకంటే 3% అంటే పెద్ద నాటే ఇష్యూ. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రభుత్వం వ్యవహరిస్తే చాలా మంచిది. దీని తర్వాత వచ్చిన ఎలక్షన్ రిజల్ట్ తర్వాత కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తే మంచిది. ముఖ్యంగా నిరుద్యోగుల సమస్య కూడా వెంటనే అడ్రస్ చేయాలి. లేకుంటే వీళ్ళు చాలా ఇంపాక్ట్ చూపిస్తారు. నిరుద్యోగులంతా ఏకమైతే ఇప్పుడు రిజల్ట్ ఇంకా తారుమారయ్యే అవకాశాలు ఉంటుంటుంది. అంటే నాకు మీరేమంటారు సార్? యాక్చువల్గా ఇప్పుడు 3% అధికార పార్టీ గెలిచినా అదొక గెలుపులాగా తీసుకోవచ్చు కాదండి. ఇన్ని గొడవల మధ్యలో రిగ్గింగ్ అని, ఫేక్ ఓటర్ ఐడీస్ అని, ఇవన్నీ వీటన్నిటి మధ్యలో వీళ్ళొక గెలుపు అనుకోవచ్చా? లేదు, చాలా తక్కువ. ప్రజాస్వామ్యంలో ఒక్కోటి వేస్తే కానీ గెలిపే. కానీ అయినప్పటికీ కానీ ఈ ప్రభుత్వాలు, పార్టీలు ఎట్లా ఆలోచించాలంటే 3% అంటే పెద్ద ఇష్యూ కాదు. కాబట్టి నాకు తెలిసి వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తారేమో నాకు అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేది కూడా జిహెచ్ఎంసీ ఉన్నాయి, ఎన్నికలు లోకల్ బాడీస్లో ఉన్నాయి. చూడాలి మరి వాళ్ళ దాంట్లో ప్రవర్తన ఎట్లుంటుందో చూడాలి. కానీ ప్రజలు మాత్రం సరైన గుణపాఠం చెప్పేస్తారని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఎవరికి కూడా
మెజారిటీ అనేది ఇవ్వలేదు, క్లారిటీ మెజారిటీ ఇవ్వలేదు కాబట్టి నెక్ టు నెక్ ఉంది కాబట్టి మంచి మెసేజ్ ఇచ్చారని నేను అనుకుంటున్నా జూబ్లీహిల్స్ ప్రజలు. అంటే అన్ని పార్టీలు అలాగే ఉన్నాయి అనే ఒక మూడు కూడా కనబడుతుంది. డెఫినెట్ గా కదా, డెఫినెట్ గా అటు బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా అందరికి కూడా మీరు మీ సమస్యలు ఇట్లున్నాయి, మా సమస్యలు తీర్చట్లేదు అందుకని చెప్పేసి ఇట్లా నెక్ టు నెక్ వచ్చింది కాబట్టి అది నేను భావిస్తున్నాను. ఎస్ సార్. సో ఒక్కసారి ఇండియన్ కాంగ్రెస్ ఇస్ గోయింగ్ టు విన్ విత్ 3 to 8% ఆఫ్ ఓట్ షేర్ అంటా ఉన్నారు. సో ఇంకోటి చూద్దాం సార్ మనము జూబ్లీహిల్స్ స్మార్ట్ ఎగ్జిట్ పోల్ చూద్దాము. అవర్ శాంప్లింగ్ మెథడాలజీ వీళ్ళు కొంచెం ఇంకొంచెం ఈజీగా ఇచ్చినట్టు ఏజ్ గ్రూప్ ఇచ్చినట్టు ఇది ఏజ్ గ్రూప్ తో సహా ఇచ్చారు. సో వీ హ్యావ్ కలెక్టెడ్ శాంపిల్స్ ఆఫ్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ విత్ ఫాలోయింగ్ రేషియోస్. 18 to 23 మధ్యలో ఏజ్ మధ్యలో ఉన్న వాళ్ళు 8% పోల్ అయింది, చాలా తక్కువ. అంటే యువత మేలుకో, రేపటి కోసం లేదు, యువత ఇంకా పడుకోవడమే ఉంది యాక్చువల్గా నాకు తెలిసి. ఎందుకంటే దాదాపు 17,000 ఓట్స్ ఉన్నాయి ఇక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో యూత్. సో బట్ మనం ఆ రకంగా క్యాల్కులేట్ చేసిన 8% అనేది చాలా 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 తక్కువ. యువతనే ముందుండాల్సిన వాళ్ళు, ముందు నడపాల్సిన దానికి తోడు మరి జూబ్లీహిల్స్ హాలిడేస్ ఇవ్వలేదా మరి కాలేజెస్ కి, మరి ఏందో తెలీదు. సో ఇక్కడ 24 to 35 ఏజ్ గ్రూప్ వాళ్ళు 28% పోల్ చేయడం జరిగింది అంటున్నారు. సో 36 to 45 years 24%, 46 to 60% 60 ఏజ్ గ్రూప్ 26%. సో 60 ప్లస్ ఒక 14%, అంటే చాలా వీక్, నీచం. సో మనం ఓట్లు వేయకుండా ప్రభుత్వం రావాలి, దిగి రావాలి, మనకి నీళ్ళు ఇవ్వాలి, నియామకాలు ఇవ్వాలి, నిధులు ఇవ్వాలి, రోడ్లు వేయాలి, డ్రైనేజ్ రిపేర్లు చేయాలి, మాకు సంక్షేమ పథకాలు ఇవ్వాలి అంటే నువ్వు ఓటే వేయకుండా మీరు చేయాల్సినటువంటి బాధ్యతనే మీరు విస్మరిస్తూ ఉన్నారు. సో ఇంకా మనము తప్పు చేసి పక్కాన్ని వేలుపెట్టి చూపించినట్టు ఉన్నది పరిస్థితి. సో ఇది ఖచ్చితంగా మన చేతితోటి మన చెంప పగలు కొట్టుకున్నట్టే కనబడుతోంది యాక్చువల్గా. ఏమంటారు సార్? డెఫినెట్లీ అండి. ఏంటంటే ప్రజాస్వామ్య దేశంలో ఎలక్షన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మనకు రాజ్యాంగం ఇచ్చింది ఓటు అనే హక్కును కూడా నువ్వు సరిగా ఉపయోగించుకోలేకపోతే, ఓటింగ్ డేని ఒక హాలిడేగా ప్రకటించుకుంటూ నీకు నువ్వు హాలిడేగా ప్రకటించుకోకపోతే, జూబ్లీహిల్స్ లో దట్టు అర్బన్ ఏరియాలో చదువుకున్న వాళ్ళ మనం ఎంతో ఉన్నాము, అయినప్పుడు కూడా ఓటు వేయడానికి మనము వెనక ముందు ఆడుతున్నాం అంటే ఒకసారి ఆలోచించాలి. చదువుకున్నోళ్ళే ఓటేయడానికి ఎగ్జాక్ట్లీ. రూరల్ ఏరియాస్ లో కూడా మంచి పర్సెంటేజ్ ఆఫ్ పోలింగ్ ఉంటుంది. దట్టు మునుగోడు కాన్స్టిట్యున్సీలో కూడా ఇలిటరేట్స్ ఉన్నప్పుడు కూడా మంచి ఓటింగ్ ఉంటుంది. మన వాళ్ళు ఎంతసేపు ఓటేద్దామా అవసరం అని అంటున్నారు. నీకు నచ్చలేదు ఎబో క్యాండిడేట్స్ నోటాకేయండి, ఇబ్బంది ఏమవుతుందండి, నోటాకేయండి. ఏదేమైనా సరే మీరు డెఫినెట్గా మళ్ళీ ఓకే టీవీ ద్వారా చెప్తున్నాం ఏంటంటే డెఫినెట్గా మీరు ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనండి. ప్రజాస్వామ్య దేశంలో ఓటు చాలా విలువైనది. మనం ఓటు వేయకుండా ఇంట్లో కూర్చొని ఎన్నికైన నాయకుడిని అడిగే హక్కు అర్హత మనకు లేదు, ప్రశ్నించాలి. వీళ్ళు ఓటు వేయలేదు కాబట్టే ఫేక్ ఓటర్ ఐడి సృష్టిస్తా ఉన్నారు, రిగ్గింగ్ జరుగుతూ ఉంది, దొంగలు గెలిచే అవకాశం ఉన్నది. ఇది క్లియర్గా తెలుస్తుంది. ఇది ఖచ్చితంగా ముమ్మాటికి మన తప్పే. సో జూబ్లీహిల్స్లో వీళ్ళకి అడిగే హక్కు లేదు. ఇక అంటే మాకు ఆ పని చేయండి సార్, ఈ పని చేయండి సార్ అని అడిగే హక్కు లేదు, యువతకు అసలే లేదు. సో 8% మరి 18 to 23లో 8% అనేది చాలా దారుణమైన పరిస్థితి. అంటే సార్ ఇక్కడ తల్లిదండ్రులే ఓటు వేయడానికి రావట్లేదు, ఇక పిల్లలు ఏమొస్తారు? ఇక్కడ పిల్లలే తల్లిదండ్రులు తీసుకువచ్చి ఓట్లు వేయించాలి. ఎందుకంటే అటువంటి అవేర్నెస్ క్రియేట్ కావాలి. ఫస్ట్ ఎలక్షన్ కమిషన్ కూడా చాలా సందర్భాలలో కూడా ఈ ఓటింగ్ గురించి క్యాంపెయినింగ్ కండక్ట్ చేసినప్పటికీ ఫెయిల్ అవుతున్నది. అసలు మనలో మార్పు రానప్పుడు నాయకులు ఎట్లా మారుతారు? మార్పు రావాల్సింది మనలో. ఓటింగ్ వేయాలి. మీరు ఓటింగ్ వేయకపోతే ప్రజాస్వామ్య దేశంలో కష్టము. మీరు ఓట్లు వేయండి. మరీ మొత్తుకుంటున్నారు. పొద్దున కూడా ఒక వీడియో తయారు చేయడం జరిగింది. ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనండి, ఉద్యోగులైనా ఎవరైనా సరే. ఈరోజు ఆల్రెడీ ప్రకటించినట్టు నాకు తెలిసి, అయినప్పటికీ ఓటింగ్ లో పార్టిసిపేట్ చేయకపోతే ఇంకా మనం చేయలేము ఇంకా. అవును సార్. సో ఒకసారి చూద్దాం. వీ హ్యావ్ కలెక్టెడ్ samples of male 50% and female 50%. We have collected about 4,070 samples on random sampling methodology. We have collected 10 samples in each and every polling booth and covered all the 407 polling booths. Total voters 4,01,365. కానీ అందరు వేసారా? వేలేదే. సగం మంది అంటే 2 లక్షలకే పోలింగ్ అయినట్లు లెక్క. ఏమంటారు సార్? మిగతా 2 లక్షల ఓట్లు వారి యొక్క రిప్రజెంటేషన్ లేనట్టే కదా, వాయిస్ లేదు, వాయిస్ లేదు, రిప్రజెంటేషన్ లేదు, మీకు సంక్షేమ పథకాలు లేవు, అసలు ఇక్కడ జీవించే హక్కు లేదు. అయితే ఐదర్ మీరు వేరే దేశం నుండి వచ్చి ఇక్కడ ఉన్నట్టు లెక్క. అంటే అవన్నీ దొంగ ఓట్ల కిందకే లెక్కలోకి వస్తాయి. సో ఫీమేల్ వచ్చేసి 1,92,253 ఉంటే మేల్ వచ్చేసి 2,91,011
ఓట్లు ఉన్నాయి. సో అప్రాక్సిమేట్లీ వీ అపాయింటెడ్ ఫుల్లీ ఎక్స్పీరియన్స్డ్ టీమ్ టు కలెక్ట్ గ్రౌండ్ లెవెల్ ఏరియా అండ్ డివిజన్ రిపోర్ట్. వీ హ్యావ్ టేకెన్ పర్సంటేజెస్ ఆఫ్ different caste in the constituency and collected samples accordingly. We have done survey doorstep only. Apart from doorstep survey, we collected opinion of all parties, leaders, government and private employees, shopkeepers, auto drivers, vendors, teachers, neutral voters, settlers, caste wise leaders, influencers, industrialists, etc. This sampling procedure will provide accurate result within reasonable margin error of plus or minus 2%. Yeah, చాలా క్లియర్గా చాలా క్లారిటీగా ఇచ్చారు. స్మార్ట్ పోల్ ఎగ్జిట్ పోల్ అనమాట. సో డివిజన్ వైజ్ ఓటర్స్ మనం చూద్దాము. డివిజన్ నేమ్ షేక్పేట 74,296 ఉన్నారు. ఎర్రగడ్డలో 64,621 ఓట్లు ఉన్నాయి. బోరబండలో 54,416 ఓట్లు ఉన్నాయి. రహమత్ నగర్లో 54,319 ఓట్లు ఉన్నాయి. వెంగళరావు నగర్లో 58,621 ఉన్నాయి ఓట్లు. యూసఫ్గూడలో 58,602 ఓట్లు ఉన్నాయి. సోమాజిగూడ పాట్ శ్రీనగర్ కాలనీలో 36,490 ఓట్లు ఇక్కడ ఉన్నాయి. సో ఒకసారి రీసెర్చ్ తర్వాత మనం చూద్దాం వీళ్ళు ఏమిచ్చారో మనం చూద్దాము. సో ఇక్కడ బీఆర్ఎస్ చూసినట్లయితే 42.1%, కాంగ్రెస్ చూసినట్లయితే 48.2%, బీజేపీ చూసినట్లయితే 7.6%. సో ఇక్కడ కూడా అప్రాక్సిమేట్లీ ఒక 3 to 4% అరౌండ్ అప్రాక్సిమేట్ డిఫరెన్స్ వస్తూ ఉంది. సో ఇక్కడ కూడా పై స్థాయిలో ఇండియన్ కాంగ్రెస్ ఉంది. సో బీఆర్ఎస్ 42.1%. యా, అయితే మాకున్న సమాచారం ఏంటంటే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి పోలింగ్ ఏజెంట్స్ ఎవరైతే ఉంటారో పోలింగ్ బూత్ దగ్గర వాళ్ళని కొంతమంది మేనేజ్ చేశారు, మ్యానిపులేట్ చేశారు, 50,000 ఇచ్చి వాళ్ళని సైలెంట్ చేశారు. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ కంటే కూడా ముందే క్యాండిడేట్ని బీఆర్ఎస్ అనౌన్స్ చేసింది. సో ఉన్న మాజీ మంత్రులు, కార్యకర్తలు, ప్రతి ఒక్క క్యాడర్ ఇక్కడ కాంగ్రెస్ కంటే కూడా జోరుగా ప్రచారం చేసింది. కానీ పోలింగ్ బూత్ మేనేజ్మెంట్ అంటాం చూసారా, ఇక్కడే అసలు రిజల్ట్ దాగుంది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఫెయిల్ అయింది. దానికి కారణం పోలింగ్ బూత్ వైజ్గా ఉన్నటువంటి ఏజెంట్స్ అధికార పార్టీకి అమ్ముడుపోవడం కావచ్చు, లేకపోతే వాళ్ళు చేసినటువంటి భయ ఆందోళన సృష్టించడం వల్ల కావచ్చు అయి ఉండొచ్చని నేను అనుకుంటున్నాను. బట్ మాకు ఉన్నటువంటి పక్కా ఇన్ఫర్మేషన్ అది. సో ఇండియన్ కాంగ్రెస్ చూస్తే 48.2, బీఆర్ఎస్ 42.1, బీజేపీ 7.6, అదర్స్ కాంట్ సే 2.1. ఇక్కడ కూడా మనం గమనించవచ్చు ఓన్లీ 6% ఇచ్చినాడు. దాదాపు అన్ని సర్వేలు కూడా దాదాపు 10%, 3 to 10% ఇచ్చే అవకాశం ఉంది. అంతకు మించి మాత్రం ఇయ్యలేరు సర్వే. అవును, అంటే క్లియర్గా పబ్లిక్ కూడా ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు ఏ విధంగా ఉందంటే చాలా బాగుంది. 16.2% బాగుంది, 18.13% పర్వాలేదు, 21.6% బాగాలేదు, 21.4% అస్సలు బాగాలేదు, 20.7%. అంటే ఈ మూడు చూద్దాం మనం. ఈ మూడు కలిపి చూస్తే అసలు బాగాలేదని అర్థం. అంటే ఏది ఎల్లో రెడ్ పర్వాలేదు, బాగాలేదు, అస్సలు బాగాలేదు, 50% వరకు వస్తుంది. 50% వరకు వస్తుంది. సో ఇదే తక్కువ వస్తుంది. సో దీన్ని బట్టి మీ కాంగ్రెస్ అధికార పార్టీ పనితనం ఎలా ఉందనేది ఒక ఏమంటారు చెంపదెబ్బ కొట్టినటువంటి సమాధానం ఇది. ఫర్దర్గా మీరు ఆలోచించి ప్రభుత్వంకి ఆలోచించి ప్రజల యొక్క సమస్యలు పట్టించుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి. అంతే. సో ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే ఎవరు సక్సెస్ అయ్యారంటే మన నిరుద్యోగులు అయితే సక్సెస్ అయ్యారు. ఈ ఓట్లు చీల్చకుండా ఉండుంటే ఇంకొద్దిగా ఎక్కువ వచ్చేది బహుశా. సేమ్ ఇది కూడా ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పనితీరు ఏ విధంగా ఉంది? చాలా బాగుంది, 16.5%. పనితీరు 17.6%. పర్వాలేదు, 24.2%. పనితీరు అంత బాగాలేదు, 15.8%. పనితీరు అస్సలు బాగాలేదు, 24. సేమ్ ఇక్కడ కూడా ఫెయిల్. అంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ పోల్ ప్రకారం ఫెయిల్ అయినట్లు లెక్క. ఏమంటారు సార్? యా. సో ఫైనల్గా చెప్పండి, అంటే ఏ రకంగా తీసుకోవచ్చు ఈ పోల్ని, పర్సంటేజ్ని మనం? అంటే బీఆర్ఎస్ తరపున అభ్యర్థి ఇంకొంచెం బలంగా మాట్లాడి ఉండడం కావచ్చు, లేకపోతే బీజేపీ ఇంకొంచెం ఎక్కువ ప్రచారం చేసిన అది బీఆర్ఎస్కి కలిసి రావడం కావచ్చు. ఈ పాయింట్స్ మీద ఏం మాట్లాడచ్చు? జనరల్గా బీఆర్ఎస్ క్యాండిడేచర్ ముందే డిసైడ్ చేసినప్పటికీ బట్ తను క్యాండిడేట్ ప్రజల పర్సెప్షన్ ఎట్లుందంటే ఒక లేడీ కదా, దానికి సంబంధించింది కొంచెం ఈమె యాక్టివ్ ఉంటుందా లేదా అని ఉద్దేశం ఒకటి ఉన్నది. ఇటు నవీన్ యాదవ్ తీసుకుంటే యూత్, యంగ్, చాలా ఫౌండేషన్ యాక్టివిటీస్ చేసినాడు, బాగా అగ్రెసివ్ ఉంటున్నాడు, ప్రజల పర్సెప్షన్ అందులో ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఆ పర్సెప్షన్ మేనేజ్మెంట్లో కొంచెం బీఆర్ఎస్ ఫెయిల్ అయిందని నేను అనుకుంటున్నాను, భావిస్తున్నాను నేను. ఇంకో రెండో విషయం వచ్చేసి ఇది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎన్నిక ఇది. కాబట్టి
కాలుకు బల్బం కట్టుకొని గట్టిగా తిరిగినాడు. ఎందుకంటే చాలా సందర్భాల్లో బీఆర్ఎస్ నేతలు అన్నారు, న్యూట్రల్ క్యాండిడేట్లు చాలా మంది అన్నారు, ఎందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గల్లీ గల్లీకి వెళ్ళి తిరుగుతున్నారు, ఎందుకంటే చావో రేవు అనేటువంటి పరిస్థితి ఎదురవుతున్నది కాబట్టి డెఫినెట్గా ఆయన ఆ పని చేయాల్సి వచ్చింది. డెఫినెట్గా మొన్నటికి మన అన్నాడు, నేను ఎందుకు చేస్తున్నా ఇట్లా అని అంటే నేను కార్యకర్తలుగా ఫీల్ అయ్యి చేస్తున్నాను అన్నాడు. ఎందుకంటే డెఫినెట్గా ప్రతి సందర్భంలో కూడా ఉప ఎన్నికల్లో సామధాన భేద దండోపాయాలు ఉపయోగించి డెఫినెట్గా పనిచేస్తారు. కానీ ఇందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా గట్టిగా వర్క్ చేసినట్టు నాకు అనిపిస్తున్నది. చూడాలి మరి ఏం జరుగుతుందో, ప్రస్తుత పరిస్థితులు ఎట్లున్నాయో చూద్దాం. డెఫినెట్గా ఒక 2 days అయితే మొత్తం ఎగ్జాక్ట్ పోల్స్ వచ్చేస్తుంది. ఆ రోజు కూడా ఉత్కంఠనే కల్పించినట్టు ఉంది. మొదటి రౌండ్ నుంచి కూడా చివరి రౌండ్ వరకు కూడా అసలు ఫలితం తేలేదాకా చివరి రౌండ్లో తెలుస్తున్నట్టు నాకు అనిపిస్తున్నది. అంతే అంటారు. డెఫినెట్గా మొదటి 10 రౌండ్లో తెలిసే అవకాశం లేదు, చివరి రౌండ్ వరకు కూడా ప్రజల్లో గుండెలు గుబులు అన్నట్టు కూడా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ యొక్క ఎగ్జిట్ పోల్స్ చూస్తుంటే ఆ యొక్క ట్రెండ్స్ మనకు కనిపిస్తున్నాయి కాబట్టి మనం అట్లనే ఉండే అవకాశం ఉంది ట్రెండ్. అవును. అండ్ ఇంకోటి ఇక్కడ కాంగ్రెస్ గొప్పతనం అనుకోండి నేనైతే, నవీన్ యాదవ్ వల్లనే ఈ మాత్రమన్నా కాంగ్రెస్ కి కొంచెమన్నా ఓటింగ్ వచ్చిందని అబ్సల్యూట్లీ మేడం, మీరు అన్న 100% కరెక్ట్. నవీన్ యాదవ్ కు కాంగ్రెస్ కి కలిసి వచ్చింది. నవీన్ యాదవ్ ఉండడం వల్ల కాంగ్రెస్ కి కలిసి వచ్చినది. ఎందుకంటే నవీన్ యాదవ్ ఒక పర్సనల్ ఇమేజ్ ఉంది. ఎందుకంటే తను ఒక ఫౌండేషన్ యాక్టివిటీస్ చేయడం కానీ, సోషల్లో కొంచెం సోషల్ యాక్టివిటీస్లో ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వడం కానీ, దట్టు ప్రజల్లో ఎంతో కొంత పెళ్లికి వస్తే ఎంతో కొంత ఇస్తాడు మాకు, స్కూల్ పిల్లలకి ఏదో రకంగా మాకు సాయం చేస్తాడనే ఉద్దేశంతో కూడా చాలా మంది వార్తల్లో మనం చూస్తున్నాం. నవీన్ యాదవ్ ఇమేజ్ ఉన్నది, దట్టు ఒక యాక్టివ్ పర్సన్. అండ్ వాళ్ళ ఫాదర్ లెగసీలో కూడా లేడు, కొంచెం ఎక్కువ పంచాయతీలో లేడు, సాఫ్ట్ క్యాండిడేట్, చాలా మంచి పర్సన్ అన్నాడు. కానీ వాళ్ళ ఫాదర్ వల్ల ఆయన యొక్క రౌడీ షీటర్ అని చెప్పేసి ఈయన మీద ఎంతో కొంత నెగిటివిటీ ఇద్దామనే ఉద్దేశం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేస్తారు. అయినప్పటికీ ఆ ప్రభావం పెద్ద చూపలేదని నేను అనుకుంటున్నాను. నవీన్ యాదవ్కి డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీకి నవీన్ యాదవ్ అడిషనల్ అడ్వాంటేజ్. నవీన్ యాదవ్కి టికెట్ రాకుండా కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సోకాల్డ్ కొంతమంది రెడ్డిలు విశ్వ ప్రయత్నాలు చేశారు. బట్ మీనాక్షి నటరాజన్ గారు లేదు ఈయనకే ఇవ్వాలి, సర్వే మొత్తం ఈయనకే కుదురుతుందంటే ఏ రకంగా చూసినా కాంగ్రెస్ పార్టీ అయితే ఫెయిల్. ఇది బరాబర్ క్లారిటీ తెచ్చుకోవాలి. రేవంత్ రెడ్డి గారు కావచ్చు, అధికార పార్టీ కావచ్చు, ఫెయిల్ అని తెచ్చుకోవచ్చు. కానీ నవీన్ యాదవ్ వల్లనే కాంగ్రెస్ గెలిస్తే కనుక నవీన్ యాదవ్ వల్లనే గెలుస్తుంది. అది మాత్రం డెఫినెట్లీ. వాట్సాప్ లేదు సార్, టోటల్ పోలింగ్ 48%. ఎస్ ఒక్కసారి మనం చూద్దాము. అంటే 50 కూడా దాటలేదు. అయితే మనం 50 అనుకున్నాం కానీ 50 కూడా దాటలేదు. అంతే. లాస్ట్ టైం కన్నా ఒక 1% ఎక్కువ ఉంది. 47.30 జరిగింది, ఇప్పుడు 48.42 జరిగింది. ఎస్. సో బై ఎలక్షన్ రిపోర్ట్ మనం చూసినట్లయితే దిస్ డేటా ఇస్ బీయింగ్ వ్యూడ్ యాజ్ పర్ ద డిస్క్లైమర్ ఐ హ్యావ్ యాక్సెప్టెడ్. స్టేట్ యూటీ ఒకసారి తెలంగాణ జూబ్లీ హిల్స్ 48.42% నమోదైంది. సో మన ఎగ్జిట్ పోల్స్ కూడా 40sలోనే ఉండిపోయినాయి యాక్చువల్గా. సో ఇక్కడ అంటే ఈ మన సార్ ఒకటి చెప్పండి, 48.42% నమోదైంది ఓటింగ్ అనేది, ఇది కరెక్ట్ రిజల్ట్. కానీ ఎగ్జిట్ పోల్స్ కొన్ని 43% చాణక్య, తర్వాత కాంగ్రెస్ అంటే ఒక 5% తేడా ఉంది. సో ఏమైనా ఫ్లక్చుయేట్ అయ్యే అవకాశం ఉందా రిజల్ట్లో? డెఫినెట్గా అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దీన్ని మ్యాచ్ చేసి చూస్తుంటే ఎగ్జిట్ పోల్స్ కూడా కరెక్ట్ అంచనా వేయలేకపోతున్నాం. ఎగ్జిట్ పోల్స్ చేసింది అప్ టు 3 o'clock వరకు చేసి ఉంటారు చాలా మంది. ఈ 3 o'clock నుంచి 6 o'clock జరిగిన కీలకమైన ఓటింగ్ అది. దట్ ఆర్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్ అయి ఉండొచ్చేమో. అవును. కాబట్టి అప్పుడు అప్ టు 3 o'clock జరిగిన ఓటింగ్ ఏంది 40.52 ఓటింగ్ పర్సెంటేజ్ జరిగింది. 8% ఓటింగ్ పెరిగింది ఇక్కడ. కాబట్టి 8% ఓటింగ్ కూడా ఎక్కడ పడ్డది కూడా ఇంపార్టెంట్ కదా, అందులో కూడా తారుమారు అయ్యే అవకాశం ఉంటుంది. అవును. సో 48% అంటే ఇక్కడ చూడండి 48% ఓటింగ్ శాతము. కానీ ఇండియన్ కాంగ్రెస్ ఇక్కడ చూసినట్లయితే 48.31% ఓటింగ్ అంటున్నారు, 43% ఇది అంటున్నారు. సో ఎక్కడో కొంచెం తేడా కొడుతున్నట్టుగా కూడా ఒక రకంగా అనిపిస్తోంది నాకైతే. మరి మీరే చెప్పాలి. మరి చూడాలండి, ఆ 8% ఓటింగ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఉంది. సో 3 తర్వాత ఎవరైతే ఓట్లు వేసినారో, ఎందుకంటే మధ్యాహ్నం నుండే వీళ్ళు కొట్లాడుతున్నారు బీఆర్ఎస్ వాళ్ళు, మధ్యాహ్నం నుండే గ్రౌండ్లో కొట్లాడుతున్నారు, రిగ్గింగ్ జరుగుతుంది అది అని మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అయింది. సో మరి 3 తర్వాత ఏమైనా మూడ్ చేంజ్ అవుతుందా పబ్లిక్ది? సో 3 తర్వాత ఎవరైతే ఓట్లు వేస్తారో వాళ్ళ వల్ల ఏమైనా చేంజ్ అయ్యే అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మీరు ఈ మాటలు ఇవన్నీ చూస్తుంటే మనకు కన్ఫ్యూజ్ అయిపోతుంది ఓటింగ్ పర్సెంటేజ్. ఎందుకంటే ఇందాక వచ్చిన సర్వేలు కూడా అన్ని 3 to 8% అన్నారు కదా. మరి ఆ 3% ఇప్పుడు 8% ఓటింగ్ లో మరి ఇప్పుడు ఎంత శాతం ఏ పార్టీకి పోయింది అనేది మరి చూడాలి. మరి దీన్ని బట్టి చూస్తుంటే ఇంకా నెక్ టు నెక్ ఫైట్ ఉండొచ్చేమో అనిపిస్తున్నది. ఎస్. సో ఒకసారి మనం వీళ్ళకే చెప్దాము. సో దయచేసి కమ్యూనిటీలో పోల్ పెట్టండి. ఈ ఎగ్జిట్ సర్వేస్ ఏవైతే ఉన్నాయో, సో ఇది కరెక్టే అని మీరు అనుకుంటున్నారా?
లేకపోతే ఇంకేమైనా తేడా కొడుతోందా? సో మీ ఒపీనియన్ ఏంటి? ఏ ఏ పార్టీ, ఎందుకంటే ఎనీ సోషల్ మీడియా ఎనీ యూట్యూబ్ ఛానల్ పోల్ పెడితే అందరూ బీఆర్ఎస్ అని వేసారు, ఆల్మోస్ట్ 63 ఎనీ ఛానల్. ఆఖరికి కాంగ్రెస్కి సంబంధించినటువంటి కొద్దిగా బిగ్ టీవీలో వేసినా అదే వచ్చింది పోల్ రిజల్ట్, అంటే బీఆర్ఎస్ అని వచ్చింది, బీఆర్ఎస్ అని వచ్చింది. ఓకే. సో అందుకని ఇక్కడ రకరకాల డౌట్స్ వస్తూ ఉన్నాయి. బట్ అయినప్పటికీ కూడా మరి కమెంట్స్ రూపంలో తెలియజేయండి, దీంతో మీరు ఏకీభవిస్తున్నారా? అండ్ అలాగే కమ్యూనిటీలో మన వాళ్ళు కూడా పోల్ పెడతారు. సో ఈ ఎగ్జిట్ పోల్స్తో మీరు సాటిస్ఫై అయ్యారా? మా తెలంగాణ ప్రజలు, మా ఓకేటీవీ వ్యూవర్స్ దయచేసి మీ పోల్ని, అంటే ఇది ఒక పోల్ ఇప్పుడు, సో దీన్ని మీరు వినియోగించుకోవాలి. అసలు ఎలక్షన్ అయిపోయింది, ఇది ఇంకో ఎలక్షన్ అనుకోండి 2 days. సో ఫైనల్గా మీరు ఏం చెప్తారు సార్ మా ప్రేక్షకులకి? ఏం లేదండి, ఈ యొక్క అన్నీ చూస్తూ ఉంటుంటే జనరల్గా ఈ యొక్క ఎలక్షన్ ప్రక్రియ పరిశీలన చూస్తుంటే ఓటింగ్ పర్సంటేజ్ అనేది చాలా తక్కువ నమోదు అవ్వడం చాలా బాధాకరమైనటువంటి విషయము. ఈ యొక్క పోలింగ్ పర్సంటేజ్ పెంచే ఓకేటీ వాళ్ళు కూడా చాలా కార్యక్రమాలు చేసినారు ఓటింగ్ అవేర్నెస్ సంబంధించింది. ఐ రియలీ అప్రిషియేట్ దట్ దిస్ టీమ్. ఓటింగ్ అనేది ఇంకా పెంచితే బాగుంటుంది. మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేసే ఒకటే ఒక ఆయుధం ఓట్ అనేది. ఆ ఓటుని మీరు జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇంకోటి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒకటే తెలియజేయండి ఏమనంటే, నిరుద్యోగుల పక్షాన డెఫినెట్గా మీరు ఉండాల్సిందే. మీరు ఇచ్చిన హామీలు డెఫినెట్గా అమలు చేయాలి, లేకపోతే మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చే ఎన్నికల్లో ఎదుర్కోక తప్పదని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ ప్రక్రియ, ఈ ట్రెండ్స్ చూస్తుంటే కూడా మీకు ఆల్రెడీ అర్థమవుతుంటుంది ముఖ్యమంత్రి గారు. దయచేసి మీకు డెఫినెట్గా నిరుద్యోగుల సమస్య అయినా, అది రైతుల సమస్య అయినా, ఇంకొకరి సమస్య అయినా సరే డెఫినెట్గా మీరు అడ్రస్ చేయాలి. అడ్రస్ చేయకపోతే మాత్రం నెక్స్ట్ వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికలు, లోకల్ బాడీస్ ఎన్నికల్లో ప్రజలు మీ యొక్క ప్రభుత్వాన్ని తారుమారు చేసే అవకాశం డెఫినెట్గా ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త అని తెలియజేస్తున్నాను. ఎస్, థ్యాంక్ యూ సార్. అండ్ ఫైనల్గా మనము ఈరోజు బీహార్ ఎన్నికలు కూడా అయినాయి. సో అది కూడా ఒక్కసారి మనం ఎగ్జిట్ పోల్ చూసేద్దాము పనిలో పని. సో అక్కడ ఏంటో మరి బీజేపీ ఎన్డీఏ కూటమి రాబోతుందని అంటున్నారు. సార్ ఈరోజు బీహార్ ఎన్నికలు కూడా జరిగినాయి. సో జోరుగా 6 గ్యారంటీలు అది ఇది ఇచ్చేసినాం, మే రిజర్వేషన్ కియా గయా, మహిళా అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చేసినాం అని చెప్పి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అక్కడ బీహార్కు పోయి మరి ప్రచారం చేసిండ్రు. ఇండియన్ కాంగ్రెస్ ప్రచారం చేసింది. తర్వాత ప్రశాంత్ కిషోర్ కూడా ఈసారి అక్కడ పోటీ చేసినట్టు తెలుస్తోంది. అండ్ అలాగే రేవంత్ రెడ్డి వస్తే మా బీహార్కి అడుగు పెడితే మాత్రం తస్మాత్ జాగ్రత్త అని కూడా ఆయన బెదిరియడం జరిగింది. బీజేపీ అండ్ తర్వాత కాంగ్రెస్, మరోవైపు ఆయన మన ఎస్ ఒక్కసారి బీహార్ది చూద్దాం మనము. ఎగ్జిట్ పోల్ బీహార్ది చూసినట్టయితే అలయన్స్ ఎన్డీఏ టోటల్ 243 అసెంబ్లీ సీట్స్. ఓకే, ఒకసారి మనం బీహార్ ఎగ్జిట్ పోల్ చూసినట్టయితే ఎన్డీఏ కూటమి అత్యధిక స్థాయిలో ఉన్నది. మొత్తం 243 నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగితే సో 130 నుండి 138 ఎన్డీఏ కూటమి, నాకు తెలిసి చాలా ఏళ్ళ తర్వాత ఫస్ట్ టైం కదా. సో అట్లాగే ఎంజీబీ మనం చూసినట్టయితే 100 నుండి 108 నియోజకవర్గాలు గెలిచే అవకాశం ఉందంటున్నారు. అండ్ జీడీఏ చూసినట్టయితే 79లో కంటెస్ట్ చేసినారు వీళ్ళు, 3 నుంచి 5. అండ్ అట్లాగే ఎస్ బీఎస్పీ 223 అన్నారు. అండ్ అలాగే మిగతావన్నీ కూడా జేజేడీ 0, జేఎస్పీ 0, ఆమ్ ఆద్మీ పార్టీ ఇక్కడ కూడా 0నే మనకు కనబడతా ఉంది. సో పై స్థాయిలో చరిత్ర తిరగరాస్తున్నారు బీజేపీ చాలా ఏళ్ళ తర్వాత. ఏమంటారు సార్? సో ప్రతిసారి ఆయనే పాప ముఖ్యమంత్రి బీహారు. సో ఒక రికార్డ్ బ్రేక్ చేస్తుంది ఎగ్జిట్ పోల్. బట్ చూడాలి మనం రిజల్ట్ మొత్తం వచ్చే వరకు. ఇక్కడ 101 కంటెస్ట్ చేస్తే వాళ్ళు 72-75 వచ్చే ఛాన్స్ ఉన్నది. జనతాదళ్ జేడీయూ 101 కంటెస్ట్ చేస్తే 52-57 వచ్చే ఛాన్స్ ఉన్నది. ఎల్జేపీ 28-14-19 వచ్చే అవకాశం ఉన్నది. చూడాలి. ఎన్డీఏనే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. బట్ ఇక్కడ కూడా మళ్ళీ ఒక some 20 నెంబర్ డిఫరెన్స్ కనబడుతుంది మనకి. కాబట్టి ఎంజీబీ వర్సెస్ ఎన్డీఏ. ఇక్కడ ఐఎన్సీ 61 కంటెస్ట్ చేస్తే 17-23 వస్తుంది. 17 నుంచి 23 స్థానాలే వస్తుంది. అంటే ఇక్కడ మన తెలంగాణ ముఖ్యమంత్రి ఫెయిల్ అయిందా? తర్వాత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కూడా అక్కడ రంగంలోకి దింపారు బీహార్ ఎన్నికలు. బీహార్లో పంపించారు ప్రచారానికి. ఆర్జేడీ ఎక్కువ స్థానాల్లో కంటెస్ట్ చేసినట్టు 143 కంటెస్ట్ చేస్తే 75-80 70 నుంచి 80 స్థానాలు గెలిచే అవకాశం అని ఇచ్చినారు. చూడాలి మరి అది 100-108 అంటే జస్ట్ 20 మీరు అన్నట్టు
20 to 30 డిఫరెన్స్ ఉంది. మరి చూడాలి మరి ఏమైతే. అంటే బీహార్ ప్రజలు ఏమైనా ఈసారి కొత్త దానికి ఏమైనా అవకాశం ఇద్దామని అనుకొని బీజేపీ వైపు చూపారా మరి ఏందనేది తెలీదు. బట్ మొత్తానికైతే బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి పై స్థాయిలో ఉన్నాయని చెప్పి ఎగ్జిట్ పోల్స్ చూపిస్తూ ఉన్నారు. సో ఎనీవేస్ ఎన్నో విషయాలు ఎన్నో అంశాలు మనం మాట్లాడుకుంటూనే ఉందాం, ప్రశ్నిస్తూనే ఉందాం ప్రజల పక్షాన. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ. అంటిల్ దాన్ నేను మిస్టర్ అవ్యా. జై తెలంగాణ, జై హింద్.